చేపట్టినటువంటి సోషియో ఎకనామిక్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్, పొలిటికల్ అండ్ కాస్ట్ సర్వేకి సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతతో చేసిన కార్యక్రమాన్ని మీ అందరికీ వివరించడంతో పాటు మరొకసారి దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వాలని చెప్పి మేము చేసినటువంటి బిల్లుకి సంబంధించి కూడా మీతో వివరించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, క్రోనాలజీ అంతా మీకు తెలుసు. క్యాబినెట్ రిజల్యూషన్ ఈ సోషియో ఎకనామిక్, పొలిటికల్ కాస్ట్ సర్వే సంబంధించి 4/2/2024 నాడు క్యాబినెట్ రిజల్యూషన్ పాస్ చేసి విజయవంతంగా ఎటువంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా పూర్తి స్థాయిలో ఈ సర్వే నిర్వహించడమే కాకుండా నిర్వహించినటువంటి సర్వేని కరెక్ట్గా మళ్ళీ తిరిగి 4/2/2025 క్యాబినెట్ కానీ శాసనసభలో ప్రవేశపెట్టడం కానీ జరిగినటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఇది మేము మొదలుపెట్టినప్పుడు దీనిపైన అనేక రకాలైనటువంటి పలు సందేహాలు, అవసరం లేదులే అని మాట్లాడినటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, వీటన్నిటిని మనందరం గమనించాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి ఈ సర్వే పైన, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ సిపెక్ సర్వే ఒక చారిత్రాత్మకమైనటువంటి సర్వేగా ఈరోజు దేశంలో నిలబడిపోతా ఉంది. కాస్ట్ సర్వే సిపెక్ సర్వే కంటే ముందు, సిపెక్ సర్వే తర్వాత అనేటువంటి అంశం ఈరోజు కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా దీనిపైన చర్చ జరుగుతూ ఉంది. పోస్ట్ క్యాస్ట్ సర్వే, ప్రీ క్యాస్ట్ సర్వే. మేము ఈ క్యాస్ట్ సర్వే ద్వారా వచ్చినటువంటి అంశాలన్నింటినీ సభలో పెట్టినప్పుడు ఆ రోజు సభలో పాల్గొన్నటువంటి వివిధ రాజకీయ పార్టీల సంబంధించిన శాసనసభ్యులకు కూడా దీని ఆధారంగా 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల సంబంధించి, అట్లాగే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన దానికి ప్రవేశపెట్టినప్పుడు ఆయా రాజకీయ పార్టీల శాసనసభ్యులు కూడా ఆ రోజు ముందుకు వచ్చి మద్దతు ఇచ్చారు. గతంలో ఒకసారి మనం పరిశీలన చేస్తే అసలు ఇటువంటి క్యాస్ట్ సర్వేనే అవసరం లేదని చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో చెప్పిన స్టేట్మెంట్, అటువంటి స్థాయి నుంచి చివరికి తెలంగాణలో చేసినటువంటి ఈ సిపెక్ సర్వే వల్ల దాని అవసరాన్ని గుర్తించి చివరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ కార్యక్రమానికి అసలు నాంది, అట్లాగే డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు శ్రీ రాహుల్ గాంధీ గారి ఆలోచనని చివరికి నరేంద్ర మోడీ గారు కూడా, భారత ప్రభుత్వం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకొని భవిష్యత్తులో మేము కూడా సెన్సస్ లో భాగంగా కాస్ట్ సర్వేని కూడా ఇంక్లూడ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేంత స్థాయికి తెలంగాణ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని చెప్పడానికి నేను నిజంగా సంతోషిస్తా ఉన్నాను. దీన్ని సంబంధించి ఈరోజు మనందరికీ తెలిసిందే, స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం శాసనసభలో మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోంలో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకి సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది. త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి ఈ 42% రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని, రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని, వారిరువురిని కూడా కలిసి వారిరువురి చేత మేము చేసినటువంటి ఈ సర్వే సంబంధించిన సమాచారం, దాని ఎంపిరికల్ డాటా కూడా ఇచ్చి మేము పంపించినటువంటి బిల్లుకు సంబంధించి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీన్ని అక్కడ పాస్ చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని నిర్ణయం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు, నేను, కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన సభ్యులు అందరం కూడా లోక్సభలో ఉన్నటువంటి మా నాయకత్వంతో పాటు దాదాపు 100 మంది లోక్సభ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. అట్లాగే గతంలో ఈ శాసనసభలో మేము ఈడ బిల్లు పెట్టినప్పుడు బీసీలకి 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు. వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి మనం ఈ రకంగా అయితే శాసనసభలో ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చేటట్టుగా మీ సభ్యులు చేశారో, రేపు లోక్సభ, రాజ్యసభలో కూడా ఈ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయడానికి, పాస్ కావటానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం. మీరందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని త్వరితగతిన దీన్ని పూర్తి చేయడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి వారందరినీ అడగటం కోసం ప్రయత్నం రేపు చేస్తా ఉన్నాం.